హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఓ వెయ్ మై సన్ ఈస్ గే అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే తన కొడుకు ఒక గే అని తెలుసుకున్న తల్లి ఎలా తన ఫ్యామిలీని ఎలా ఎఫెక్ట్ చేసిందనే కథే ఈ సినిమా. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో లిండా తన హస్బెండ్ తో మాట్లాడుతూ తన కొడుకు పీటర్ కి వెంటనే పెళ్లి చేయాలని ఆ రోజు ఈవినింగ్ పీటర్ కి కాల్ చేసి నెక్స్ట్ డే తన ఇంటికి వస్తున్నా అని చెబుతుంది. నెక్స్ట్ డే పీటర్ ఇంటికి వెళ్ళినటువంటి లిండా పీటర్ ఇంట్లో పార్కర్ అనే వ్యక్తి పెయింటింగ్ వేస్తూ ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉండడం చూస్తుంది. అంతేకాకుండా లిండా అక్కడ ఉండగానే అక్కడికి అందంగా ఉన్నటువంటి సారా అనే అమ్మాయి వస్తుంది. సారా ఆ ఇంటికి రాగానే పీటర్ బాత్రూమ్ లోకి వెళ్లి బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి లిండాకి సారా ప్రతిరోజు పీటర్ యొక్క బాత్రూమ్ లోకి వెళ్లి పీటర్ తో పాటు స్నానం చేస్తూ ఉంటుందని తెలుసుకుని పీటర్ మరియు సారా ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో ఉన్నటువంటి లిండా హస్బెండ్ దగ్గరికి వెళ్ళినటువంటి లిండా ఒక ప్లే బాయ్ మ్యాగజైన్ ని తీసుకుని వెళ్లి ఆ కవర్ ఫోటోలో ఉన్నటువంటి సారాను తన హస్బెండ్ కి చూపించి ఆ అమ్మాయిని వారి కొడుకు పీటర్ లవ్ చేస్తూ ఉన్నాడని చెబుతుంది. ఇంతలో అక్కడికి లిండా ఫాదర్ రావడంతో ఆ విషయాన్ని లిండా ఫాదర్ తెలియకుండా దాచేస్తుంది. నెక్స్ట్ సీన్ లో జిమ్ లో ఉన్నటువంటి లిండా హస్బెండ్ మరియు లిండా బ్రదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ పీటర్ కి వెంటనే పెళ్లి చేయాలని తాను ఇప్పుడు ప్లే బాయ్ మ్యాగజైన్ లో కనిపించే సారాతో కలిసి ఉంటూ ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో లిండా పీటర్ కాల్ చేసి లిండా తన ఇంటికి వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి సారాతో తన ఫ్యామిలీ ఫంక్షన్ కి రావాలని అక్కడే తనకి సారాకి పెళ్లి విషయం గురించి మాట్లాడాలని అంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే లిండాకి ఏదో చెప్పాలని పీటర్ ప్రయత్నిస్తూ ఉండగా లిండా అదేమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తుంది. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పీటర్ తన ఇంట్లో ఉంటున్నటువంటి పార్కర్ తో వారిద్దరూ గే అని తన ఫ్యామిలీ వారికి చెప్పడానికి తనకు భయంగా ఉందని మాట్లాడడంతో పార్కర్ పీటర్ పై కోప్పడతాడు. దాంతో పార్కర్ బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుని తనను ఇన్ని రోజులుగా ప్రేమించి ఇలా సారాతో తన పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్తూ ఉన్నందుకు తనపై కోపడతాడు. కానీ పీటర్ పార్కర్ కి ప్రామిస్ చేసి తననే వారి పేరెంట్స్ దగ్గరకు తీసుకుని వెళ్లి వారి పెళ్లి విషయం గురించి చెప్తానని చెప్పడంతో పార్కర్ పీటర్ ముందు చాలా అందంగా రెడీ అయ్యి వారి ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అవడానికి వెళ్తాడు. మరోవైపు లిండా హస్బెండ్ పీటర్ సిస్టర్ ని తీసుకుని లిండా బ్రదర్ తన వైఫ్ తో పాటు ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కి గ్యాదర్ అవుతారు. ఆ పార్టీలో ఉన్నటువంటి వారందరూ పీటర్ తన వైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి పీటర్ తన రూమ్మేట్ అయినటువంటి పార్కర్ తో వచ్చి షాక్ ఇస్తాడు. అయితే అప్పటికే ఆ ఫ్యామిలీ ఫంక్షన్ స్టార్ట్ అవడంతో ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో లిండా పీటర్ సారాని తీసుకుని రానందుకు తిడుతూ ఉంటుంది. ఇంతలో పీటర్ లిండాకి ఆ ఫ్యామిలీ ఫంక్షన్ మధ్యలో తను ఒక గే అని పార్కర్ కూడా ఒక గే అని వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పడంతో షాక్ లో ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి లిండా తన కొడుకు గేలా ఎందుకు మారాడని తన హస్బెండ్ తో గొడవ పడుతూ ఉంటుంది. మరోవైపు టీవీలో వారున్న ప్లేస్ లో గే యొక్క మ్యారేజెస్ కి వారి చట్టం యాక్సెప్ట్ చేయదని న్యూస్ వస్తూ ఉంటుంది. అది చూసిన వారిద్దరూ వారి ఫ్యామిలీలో ఒకరు గే ఉండటం వల్లే పీటర్ అలా మారాడని ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. ఇలా వారిద్దరి గొడవ కాస్త ముదిరి చివరికి వారిద్దరు రొమాంటిక్ గా మారి దగ్గరవుతారు. తర్వాత వారు వారి కొడుకు అలా ఎందుకు మారాడో తెలుసుకోవాలని గే బార్ దగ్గరికి వెళ్తారు. ఆ గే బార్ దగ్గరికి వెళ్ళినటువంటి లిండా హస్బెండ్ అదే బార్ లో ఉన్నటువంటి లిండా యొక్క బ్రదర్ ని చూసి అదే విషయాన్ని కార్ లో వెయిట్ చేస్తూ ఉన్న లిండాకి చెబుతాడు. దాంతో షాక్ అయినటువంటి లిండా ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. తర్వాత లిండా తన హస్బెండ్ తో కలిసి ఒక థెరపిస్ట్ ని ఇంటికి పిలిపించి పీటర్ ఎందుకు గేలా మారాడనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. ఇలా పీటర్ లో ఉన్నటువంటి జీన్స్ కారణంగా తాను అలా మారాడని తెలుసుకుని పీటర్ జీన్స్ వల్లే తాను గేలా బిహేవ్ చేస్తూ ఉన్నాడని కానీ కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల వారిని మామూలు మగాళ్ళుగా మార్చొచ్చని తెలుసుకోవడంతో లిండా మరియు తన హస్బెండ్ పీటర్ ఇంటికి వెళ్లి పీటర్ తో మాట్లాడుతూ ఉంటారు. కానీ పీటర్ మాత్రం తనలో ఎలాంటి చేంజెస్ లేవని అదే తన ఒరిజినల్ జెండర్ అని చెప్పి వారిని కన్విన్స్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పీటర్ యొక్క ఫాదర్ తనను బారకు తీసుకుని వెళ్లి తనతో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. తర్వాత లిండా మరియు తన హస్బెండ్ ఎలాగైనా పీటర్ ని మార్చాలని ఒక ప్లాన్ వేస్తారు. అప్పుడు ఒక థెరపిస్ట్ ని కలిసిన వారికి ఒక ఐడియా ఇవ్వడంతో లిండా ఫాదర్ పీటర్ ఇంట్లో స్నానం చేసినటువంటి సారాను తన ఆఫీస్ కి పిలిపించి సారాతో పీటర్ తో తాను కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యి తనను గే నుంచి మగాడిగా మార్చాలని తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అందుకు సారాను చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక లిండా తన హస్బెండ్ ఏమీ చేయలేక పీటర్ యొక్క లవ్ ని యాక్సెప్ట్ చేసి పార్కర్ యొక్క పేరెంట్స్ ని కలవడానికి వారందరూ కలిసి ఒక రెస్టారెంట్ లో మీటింగ్ చేయడానికి ఒప్పుకుంటారు.
ఉంటారు. నెక్స్ట్ సీన్ లో రెస్టారెంట్ లో మీట్ అయినటువంటి పీటర్ మదర్ మరియు పార్కర్ మదర్ వారి కొడుకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే పార్టీలో ఉన్నటువంటి పీటర్ సిస్టర్ పార్కర్ యొక్క బ్రదర్ వారి సిబ్లింగ్స్ యొక్క జీన్స్ ని యాక్సెప్ట్ చేసి వారి మ్యారేజ్ కి ఓకే అంటారు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి పీటర్ ఫాదర్ మరియు పార్కర్ ఫాదర్ మాత్రం వారి మ్యారేజ్ కి ఒప్పుకోకుండా వారిద్దరూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో పీటర్ మరియు పార్కర్ వారి పేరెంట్స్ వారి మ్యారేజ్ కి ఒప్పుకోరని కానీ వారు ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని వారి మ్యారేజ్ చేసుకోవాలంటే ముందుగా వారిద్దరూ కలిసి ఉండడానికి పీటర్ మరియు పార్కర్ ఒక చిల్డ్రన్ ని దత్తత తీసుకుంటూ ఉన్నారని న్యూస్ టెలికాస్ట్ అవడంతో ఆ న్యూస్ చూసినటువంటి లిండా తన హస్బెండ్ షాక్ లో ఉంటారు. మరోవైపు పార్కర్ ని టీవీలో చూడటంతో పార్కర్ పేరెంట్స్ కూడా టెన్షన్ లో ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ కి వెళ్ళినటువంటి లిండా హస్బెండ్ కి తన ఆఫీస్ లో కొలీగ్స్ అందరూ పీటర్ గే అవడంతో లిండా హస్బెండ్ ని జాలిగా చూస్తూ ఉంటారు. మరోవైపు లిండా తన బ్రదర్ వైఫ్ ని కలవగానే లిండా బ్రదర్ వైఫ్ తనను కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు లిండా ఫ్రస్ట్రేషన్ లో తన హస్బెండ్ కూడా ఒక గే అని చెప్పేస్తుంది. అప్పుడు లిండా బ్రదర్ వైఫ్ ఆ విషయం తనకు తెలుసని అందుకే తన హస్బెండ్ కి తనకు పిల్లలు లేకపోయినా తనతో ప్రేమగా దగ్గర ఉంటున్నా అని చెబుతుంది. దాంతో లిండా కూడా పీటర్ ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి లిండా తన హస్బెండ్ తో పీటర్ పార్కర్ల మ్యారేజ్ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అంతలోనే పీటర్ యొక్క సిస్టర్ పీటర్ మరియు పార్కర్ చిల్డ్రన్ ని దత్తత తీసుకోవడంతో వారిపై కొంతమంది ఆ స్టేట్ లో వ్యతిరేకంగా ఉన్నారని న్యూస్ వస్తూ ఉండటం చూసి వారిని సపోర్ట్ చేయడానికి లిండా తన ఫ్యామిలీని తీసుకుని అక్కడికి వెళ్తుంది. మరోవైపు పార్కర్ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకుని వారిద్దరు కొడుకులు చేస్తూ ఉన్నటువంటి పని వారికి సంతోషమని వారిని సపోర్ట్ చేయడానికి ఆ స్టేట్ లో పీటర్ మరియు పార్కర్ల ప్రేమని హేట్ చేస్తూ ఉన్నటువంటి వారిపై రాళ్లు రువ్వుతూ వారితో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ లిండాను చూసి ఒక గే తల్లిగా తన కొడుకు తన హక్కు కోసం పోరాడుతూ ఉంటే ఎలా ఉందని న్యూస్ రిపోర్టర్ అడగడంతో అందుకు లిండా పీటర్ తన కొడుకుగా పుట్టినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఇప్పుడు పీటర్ ఒక గే అని ఆ విషయాన్ని తాను యాక్సెప్ట్ చేయాలని ఇలా గేగా ఉన్న తనకి ఒక లైఫ్ పార్ట్నర్ కావాలని అలానే వారికి చిల్డ్రన్స్ కూడా అవసరమని వారు నార్మల్ లైఫ్ జీవించడానికి అర్హులని చెప్పి మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వారిద్దరికి సపోర్ట్ చేయడానికి లిండా వెళ్లిపోతుంది. ఇలా లిండా తీసుకున్నటువంటి డెసిషన్ చూసినటువంటి ఆ న్యూస్ రిపోర్టర్ కూడా పీటర్ మరియు పార్కర్ల ప్రేమ గురించి పాజిటివ్ గా న్యూస్ ని టెలికాస్ట్ చేయడంతో వారు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ పీటర్ మరియు పార్కర్ల ప్రేమని యాక్సెప్ట్ చేసి వారిద్దరూ ఒక చిల్డ్రన్ ని దత్తత తీసుకోవడానికి కూడా పర్మిట్ ఇస్తుంది. దాంతో నెక్స్ట్ సీన్ లో వారి వెడ్డింగ్ హాల్ బయట ఉన్నటువంటి పీటర్ పార్కర్ల ఫాదర్లు ఇద్దరు వారి కొడుకులు ఫైనల్ గా మ్యారేజ్ చేసుకున్నందుకు సంతోషపడుతూ ఒకరికి ఒకరు సిగరెట్ అంటించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు పీటర్ మరియు పార్కర్లు పిల్లాడిని దత్తత తీసుకుని బయటకు వస్తారు. ఇలా వారి ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండటంతో లిండా హ్యాపీగా ఫోటో తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి లిండా ఫాదర్ అసలు ఏం జరిగిందని అడగ్గా అప్పుడు లిండా తన మనవడికి పెళ్ళయిందని కలిసి ఫోటో దిగుదామని చెప్పడంతో లిండా ఫాదర్ కూడా సైలెంట్ గా వెళ్లి ఫోటో దిగుతాడు. ఇలా వారి ఫ్యామిలీలోని అందరూ పీటర్ మరియు పార్కర్ల ప్రేమను యాక్సెప్ట్ చేసి వారిద్దరూ దత్తత తీసుకున్నటువంటి పిల్లాడితో చాలా సరదాగా ఉంటారు. ఇలా చివరికి లిండా తన కొడుకు ప్రేమను అర్థం చేసుకుని దానిని యాక్సెప్ట్ చేయడంతో పీటర్ మరియు పార్కర్ వారి మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.